జగన్ చేసిన ప్రతి పని నెగిటివ్ అని చూపించాలి. అందుకోసం రకరకాల ప్రయత్నాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇళ్ళు అసలు ఏమి ఇవ్వలేదు, ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు, మొత్తం దోచేశాడు. మొన్ననే నేను ప్రస్తావించే గుంటూరు జిల్లాలోనే 27,000 ఇళ్ళు కట్టారంట. రాష్ట్ర వ్యాప్తంగా 7-8 లక్షల ఇళ్ళు గతంలో ఏ ప్రభుత్వమైనా కట్టించిందా? కట్టి పూర్తి చేసి ఇచ్చిందా? అంతకుముందు రాజశేఖర రెడ్డి హయాంలో అన్నటువంటి 2 లక్షలు 2.5 లక్షల దగ్గర అయిపోయింది. కిరణ్ కుమార్ రెడ్డి టైంలో ఇంకొక 1 లక్ష పూర్తి చేశారు అంతే. తర్వాత చంద్రబాబు గారి టైంలో టిట్కో ఇళ్ళు అన్నారు, అది ఏది పూర్తి కాకుండా మధ్యలోనే ఉండిపోయింది. జగన్ టైంలో 7 లక్షల ఇళ్ళు పూర్తయినాయి. 22 లక్షల ఇళ్ళకి సంబంధించినటువంటిది అప్రూవల్ జరిగితే 7 లక్షల ఇళ్ళు పూర్తయినాయి. ఇంకొక 10-12 లక్షలు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయని నివేదిక ప్రభుత్వమే ఇచ్చింది కదా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అదేవిధంగా ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి ఎవరికైతే పట్టా భూములు ఉన్నాయో వాళ్ళ భూముల్ని వాళ్ళకే ఇచ్చేసేటటువంటి, అంటే సంపూర్ణ హక్కులతో రిజిస్ట్రేషన్ చేసే విధానాన్ని జగన్ తీసుకొచ్చాడు. కాకపోతే ఎన్నికలకు కరెక్ట్గా ముందు తీసుకొచ్చేటప్పటికి అది పూర్తిగా వాడుకోలేకపోయారు పేదలు. దాని పరిణామక్రమం మళ్ళీ దాని మీద అది కుంభకోణం అంటూ ఆరోపణ చేసినటువంటి ప్రభుత్వం, బాబు ప్రభుత్వం, దాని మీద ఎంక్వైరీ చేస్తే ఫైనల్గా తేలింది ఏంటి అంటే 13,59,905 ఎకరాల ఎస్ఐన్ భూములకి ఉంటే ఇందులో 90,900 ఎకరాలు తేడా వచ్చినాయి అన్నటువంటి విషయం తేలింది. అంటే టోటల్గా 13.5 లక్షల ఇళ్ళ ఎకరాలలో 90,900 ఎకరాలు తేలింది. ఈ 90,900 ఎకరాలు నిషిద్ధ జాబితాలోకి మళ్ళీ తీసుకెళ్లాలనుకున్నారు. వెరీ గుడ్. అంటే ఓవరాల్గా పోనీ 1,00,000 ఎకరాలు అనుకున్నాం. 13.5 లక్షల ఎకరాల్లో 1,00,000 ఎకరాలు తేడా జరుగుంటే అది గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది. అది వెనక్కి తీసుకోవడంలో తప్పేలేదు. కానీ 12.5 లక్షల ఎకరాలు అప్పుడు చట్టబద్ధంగా బాధ్యతాయుతంగా ఆ పేదలకి హక్కుముక్తం కింద వచ్చినట్టే కదా, అది మంచి జరిగినట్టే కదా. ఎప్పుడైనా సరే కరప్షన్ అనే దాన్ని కంప్లీట్గా కంట్రోల్ చేయలేం అనడానికి సజీవ సాక్ష్యం ఇసుకలో మనకు కనబడుతున్నటువంటి సత్యం. అట్లాగే గ్రౌండ్ లెవెల్లో జరిగే కరప్షన్ అన్నటువంటి 10% కనుక కంట్రోల్ ఉంటే చాలా గొప్ప విశేషం అనుకోవాలి. 40%, 50% కాదు, 70-80% ఉంటున్న రోజుల్లో ఓ 10% కరప్షన్తో మిగతా పేదలందరికీ దక్కిందంటే అది గ్రేట్. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారే చెప్పారు, 100 రూపాయలు పంపిస్తే 10 రూపాయలు చేరుతుందని. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ పంచాయతీ దగ్గర నుంచి పై స్థాయి దాకా ఉన్నటువంటి రోజుల్లోనే. అలాంటిది ఇప్పుడు 10% కరప్షన్ 90% జనాలకి చేరినాయి అంటే ఒక గొప్ప విశేషం. కాబట్టి దాన్ని నెగిటివ్గా ప్రొజెక్ట్ చేయడంలో మాత్రం హెడ్డింగ్లో 90,900 ఎకరాలు తిరిగి నిషిద్ధ జాబితాలకు. బట్ ఇచ్చింది ఎంత అంటే వార్త లోపల కనబడేది నిషిద్ధ జాబితా నుంచి 13,59,805 ఎకరాల ఎస్ఐని భూములు యాజమాన్య హక్కుల పేరుతో తప్పించారు. అంటే ఎంత గొప్ప విశేషం ఇది.